Welcome back to the Nursing Genre YouTube channel. ఈ వీడియోలో రెస్పిరేటరీ కండిషన్ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ద నర్సింగ్ జోన్రా ఛానల్లో చాలా ప్లేలిస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో మెడిసర్జ్ అవ్వచ్చు, ఓబీజీ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు కూడా సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్గా ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో సో దట్ నేను మీకు ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడానికి అవుతుంది. So let's get into the video. So first of all, definition of influenza. Influenza, commonly known as the flu, is a contagious respiratory illness caused by the influenza viruses. These viruses infect the nose, throat and lungs, leading to a range of symptoms from mild to severe. It spreads through close contact with an infected person or by touching contaminated surfaces and then touching the face. సో ఇన్ఫ్లుయెన్జా అనేది దీన్నే మనం ఫ్లూ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది కంటాజియస్, నథింగ్ బట్ ఒకరి నుంచి ఒకరికి సో ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఇల్నెస్ అనమాట, లేదంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇది ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, కాజ్ చేయబడుతుంది. సో మోస్ట్లీ నోస్ కానీ, థ్రోట్ కానీ, లంగ్స్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి దీనివల్ల. సో మైల్డ్ టు సివియర్ సిమ్టమ్స్ అయితే కూడా మనం ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో మనం చూడగలుగుతాం. అండ్ ఆల్సో దీని ట్రాన్స్మిషన్ కూడా వచ్చేసి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ నుండి, అలాగే కంటామినేటెడ్ సర్ఫేసెస్ నుండి, దెన్ కంటామినేట్ అయిన సర్ఫేసెస్ని టచ్ చేసి దెన్ మన ఫేస్ని మనం టచ్ చేసినప్పుడు సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయితే ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తున్నారు. ఇది డెఫినేషన్. నెక్స్ట్ టైప్స్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్, A, B and C. These viruses are characterized as enveloped సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. మెయిన్గా దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి, టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. సో టైప్ ఏ వచ్చేసి ఇట్ ఇన్ఫెక్ట్స్ హ్యూమన్స్ అండ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ బర్డ్స్, పిగ్స్ అండ్ హార్సెస్. టైప్ ఏ వైరసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ సీజనల్ ఫ్లూ ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్. సో టైప్ ఏ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మోస్ట్లీ హ్యూమన్స్కి ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఫ్యూ ఆఫ్ ద యానిమల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో టైప్ ఏ వైరస్ వచ్చేసి మ్యాక్సిమం ఎపిడమిక్స్, అంటే ఎపిడమిక్స్ ఇన్ ద సెన్స్ సో ఒక కమ్యూనిటీ ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది అండ్ ఆల్సో పాండమిక్ ఇన్ ద సెన్స్ సో ఎవ్రీవేర్ అనేది ఇది స్ప్రెడ్ అవ్వగలదు అనమాట. టైప్ బి వైరస్ primarily infects humans and can cause seasonal epidemics but is generally less severe than type A. సో ఇది కూడా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది, సీజనల్ ఎపిడమిక్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ టైప్ ఏ అంత సివియర్ కాదు అని చెప్తున్నారు. టైప్ సి కాజెస్ మైల్డ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇస్ నాట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫర్ పబ్లిక్ హెల్త్ యాజ్ టైప్ ఏ అండ్ బి. మైల్డ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది, బట్ టైప్ ఏ అండ్ బి అంత పబ్లిక్ హెల్త్ హజార్డ్ అయితే కాదని చెప్తున్నారు. టైప్ బి ఇది మ్యాక్సిమం హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేయదు, ఓన్లీ క్యాటిల్ పస్ వల్లనే ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇన్ఫ్లుయెన్జా ట్రాన్స్మిషన్ primarily occurs through the air when an infected person coughs, sneezes or talks, releasing droplets containing the virus. సో ఎప్పుడైతే ప్రైమర్లీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళు కాఫ్ చేసినప్పుడు కానీ, స్నీజ్ చేసినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ వైరస్తో కూడిన డ్రాప్లెట్స్ అనేవి సో ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ డ్రాప్లెట్స్ కెన్ ల్యాండ్ ఇన్ ద మౌత్స్ అండ్ నోసెస్ ఆఫ్ ద నియర్ బై ఆర్ బీ ఇన్హేల్డ్ ఇన్ టు ద లంగ్స్. సో ఈ డ్రాప్లెట్స్ పక్క వాళ్ళ మీద కూడా పడతాయి అనమాట. అడిషనలీ ద వైరస్ కెన్ స్ప్రెడ్ త్రూ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ లైక్ డోర్ నాబ్స్ ఆర్ ఫోన్స్ దెన్ టచింగ్ ద ఐస్, నోస్ ఆర్ మౌత్. సో ఎప్పుడైనా సరే కంటామినేటెడ్ సర్ఫేస్ కానీ, కంటామినేటెడ్ పర్సన్ కానీ ఉన్నప్పుడు సో వాళ్ళని టచ్ చేసిన తర్వాత మనం వెంటనే హ్యాండ్ హైజిన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే మనం హ్యాండ్ హైజిన్ చేసుకోకుండా మన కళ్ళని కానీ, ముక్కును కానీ, మౌత్ని కానీ టచ్ చేసామో అప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ట్రాన్స్మిషన్ మెయిన్లీ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, ఎవరైతే కాఫ్, స్నీజ్ లేదా మాట్లాడుతున్నప్పుడు సో పక్క వాళ్ళకి డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏరోజోల్స్ని మనం స్మాలర్ డ్రాప్లెట్స్ అని కూడా పిలుస్తాము. దే కెన్ రిమైన్ suspended in the air for longer periods and can travel further, potentially infecting people who are further away. ఈ ఏరోజోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్లోనే ఉండిపోతాయి అనమాట ఫర్ లాంగర్ పీరియడ్స్. దెన్ అవి స్మాలర్ డ్రాప్లెట్స్ కాబట్టి సో ఫర్దర్గా అదర్ పీపుల్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి, ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేయగలుగుతాయి అనమాట. కాంటాక్ట్ ట్రాన్స్మిషన్. ద ఫ్లూ వైరస్ కెన్ సర్వైవ్ ఆన్ సర్ఫేసెస్ ఫర్ పీరియడ్ అండ్ పీపుల్ కెన్ బికమ్ ఇన్ఫెక్టెడ్ బై టచింగ్ ఏ కంటామినేటెడ్ సర్ఫేస్ అండ్ దెన్ టచింగ్ దర్ ఫేస్, పర్టికులర్లీ ద ఐస్, నోస్ అండ్ మౌత్. సో ఆల్రెడీ మనం హౌ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైరల్ ఎంట్రీ అండ్ రెప్లికేషన్ అయితే జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అటాచెస్ టు అండ్ ఎంటర్ రెస్పిరేటరీ ఎపిథెలియల్ సెల్స్ ఇన్ ద అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్స్. Once inside the cells, the virus replicates, producing more viral particles. This replication process
This replication process damages the infected cells, contributing to the inflammatory responses. So viral entry, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ మన బాడీలోకి మన సెల్లోకి ఎంటర్ అయిందో, ఎస్పెషల్లీ ఎపిథెలియల్ సెల్స్కి అటాచ్ అవుతుంది, దెన్ అప్పర్ రెస్పిరేటరీ లేదా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి అది ట్రాన్స్మిట్ అయ్యి వైరల్ రెప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ వైరల్ రెప్లికేషన్ జరిగినప్పుడు సో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇన్ఫ్లుయెన్జా triggers an immune response leading to the release of inflammatory mediators like cytokines and chemokines. These inflammatory molecules recruit other immune cells such as neutrophils and macrophages to the site of the infection. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ స్టార్ట్ అయిందో అప్పుడు సైటోకైన్స్ అండ్ కీమోకైన్స్ అనేవి సో యాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అనమాట. దీంతో పాటు అదర్ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ లైక్ న్యూరోఫిల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ కూడా ఆ సైట్కి వస్తాయి అనమాట. ఈ విధంగా ఇమ్యూన్ సెల్స్ అన్ని ఇన్ఫ్లెక్స్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్లో మనం పేషెంట్కి ఫీవర్, మజిల్ ఏక్స్ కానీ, ఒళ్ళనొప్పులు కానీ, ఫెటిక్ కానీ మనం చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ డ్యామేజ్ టు ద రెస్పిరేటరీ ఎపిథెలియం. సో ఎపిథెలియల్ సెల్స్కి అటాచ్ అవుతుంది, ఎపిథెలియల్ సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బేరియర్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఇట్ కెన్ కాజ్ ద ఎయిర్వేస్ టు నారో అండ్ బికమ్ ఇన్ఫ్లేమ్ లీడింగ్ టు బ్రీతింగ్ డిఫికల్టీస్. దీనివల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇన్ సివియర్ కేసెస్ ద వైరస్ కెన్ స్ప్రెడ్ టు ద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కాజింగ్ న్యూమోనియా. సో ఒకవేళ ఈ ఫ్లూ వైరస్ అనేది సో మేనేజబుల్ కాకపోతే కనుక ఇట్ కెన్ లీడ్ టు న్యూమోనియా కూడా అని చెప్తున్నారు. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ పొటెన్షియల్ కాంప్లికేషన్స్. ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ కెన్ లీడ్ టు కాంప్లికేషన్స్ సచ్ యాజ్ న్యూమోనియా, both viral and bacterial. Other complications can include myocarditis, inflammation of the heart muscle, rhabdomyolysis, muscle damage, acute respiratory distress syndrome, ARDS. సో పొటెన్షియల్ కాంప్లికేషన్స్ కూడా లీడ్ చేస్తుంది ఎప్పుడైతే ట్రీటబుల్ కాదో అప్పుడు. సో నెక్స్ట్ రికవరీ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఒకవేళ హెల్తీ ఇండివిజువల్స్ అయితే విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో రికవర్ అయిపోతారు. ఇన్ సమ్ కేసెస్ ద respiratory epithelium may take several weeks to fully recover. Long term effects can include fatigue, persistent cough and a higher susceptibility to other infections. క్లినికల్ ఫీచర్స్ ఫీవర్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, రన్నీ లేదా స్టఫీ నోస్ ఉంటుంది, బాడీ ఏక్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, ఫెటిగ్, వామిటింగ్ అండ్ అదర్ పాసిబుల్ కాంప్లికేషన్స్ లైక్ డయేరియా ఇవన్నీ చూస్తాం. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్. సో సేమ్ కోవిడ్ ప్రోటోకాల్ లాగే ఆర్టీపీసీఆర్ కానీ, ర్యాపిడ్ ఫ్లూ టెస్ట్ కానీ, నథింగ్ బట్ యాంటీజెన్ టెస్ట్ కానీ, వైరల్ కల్చర్ కానీ సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ని డిటెక్ట్ చేయగలుగుతుంది. సో దట్ ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్. సో ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్జా ఇట్ ఈస్ ఎ వైరస్. సో యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. Oseltamivir, an oral antiviral often used for the treatment or chemoprophylaxis in adults and children. So oseltamivir అనేది ఇది oral medication అనమాట. నెక్స్ట్ zanamivir, so inhalational medication. Buloxavir, a single dose oral antiviral for treatment of influenza A and B. Penamavir, an injectable antiviral for treatment of influenza A and B. So maximum A and B అనేది most infectious and also most transmittable కాబట్టి to humans. సో మ్యాక్సిమం ఈ డ్రగ్స్ అయితే యూజ్ చేస్తారు వాటిని ట్రీట్ చేయడానికి. అండ్ ఆల్సో సమ్ సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ రెస్ట్ తీసుకోవడం కానీ, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం, డిహైడ్రేట్ అవ్వకుండా, పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ యూజ్ చేయడం, మజిల్ ఏక్స్కి అది తగ్గించడానికి, డీకంజెస్టెన్స్ని యూజ్ చేయడం, సో స్టఫీ నోస్ని కానీ, రన్నీ నోస్ని కానీ సో ట్రీట్ చేసుకోవడానికి. ఆస్పిరిన్ అనేది కూడా అవాయిడ్ చేయాలన్నమాట ఈ టైంలో. ప్రివెన్షన్ మనం ఎలా చేసుకోవచ్చు అంటే సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, కవరింగ్ కాఫ్స్ అండ్ స్నీజెస్. సో ఎప్పుడైతే మనం కాఫ్ చేస్తున్నామో, స్నీజ్ చేస్తున్నామో అనుకుంటున్నామో అప్పుడు మనం కాఫ్ చేసుకోవాలన్నమాట మన యాంటీక్యూబిటల్ ఫోజాతో. సో కవర్ చేసుకుని ఒక సైడ్కి తిరిగి కాఫ్ లేదా స్నీజ్ చేయాల్సి ఉంటుంది. మన ఫేస్ని టచ్ చేయకపోవడం, నోస్ని కానీ ఐస్ని కానీ టచ్ చేయకుండా ఉండడం. ఒకవేళ మీరు సిక్ అయితే సో సిక్ లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉండాలి సో దట్ అదర్స్ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటాం. క్లీనింగ్ సర్ఫేసెస్. సో మన చుట్టూ ఉన్న సర్ఫేసెస్ని కూడా క్లీన్గా ఉంచుకుంటే కనుక మనం ఇన్ఫ్లుయెన్జా వైరస్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ ఆల్సో వ్యాక్సినేషన్స్ వచ్చేసి ఎవరైతే 6 months అండ్ ఓల్డర్ ఉన్నారో సో ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే 6 months అండ్ ఓల్డర్ ఉన్నారో పిల్లలు. అండ్ ఆల్సో హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆస్తమా కానీ, హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వీళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ విమెన్ కూడా చాలా సేఫ్ అని చెప్తున్నారు. బట్ టు ప్రివెంట్ ఎనీ కాంప్లికేషన్స్ ఫస్ట్ మీ అబ్స్టెట్రిషియన్ కానీ, గైనకాలజిస్ట్ని కానీ సో కన్సల్ట్ చేయండి ఏదైనా వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు.
హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇది మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెస్పిరేటరీ కండిషన్లో ఉన్న ఎలాంటి వైరసెస్ అయినా కూడా సో ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇన్ కేస్ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే సో నేను ముందు చెప్పినట్టు కమెంట్ చేయండి. సో దట్ మీకు ఆ టాపిక్ని నేను నోట్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్. So if you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.